అరే శివగా, మనం ఈ సంక్రాంతి పండుగ నుంచి వెళ్ళి మొత్తం మారాలరా. అదండి, అందరు హ్యాపీ న్యూ ఇయర్ కాంచెలు మారాలనుకుంటాను, ఈ సంక్రాంతి కాంచెలు మారాలనుకుంటాను. అది మన కొత్త సంవత్సరం కాదురా, ఇంగ్లీష్ వాళ్ళది అది. ఓహో, మనం తెలుగు మీడియం పడి కాబట్టి అది మనం వెళ్ళదా? నువ్వు బడికి పోయే బదులు బరగాసినవరా. ఇంగ్లీష్ వాళ్ళు అంటే ఇంగ్లీష్ మీడియం బడులది కాదురా, తెల్ల జాతి వాళ్ళది, వేరే దేశపోళ్ళది. ఓ, మరి మన కొత్త సంవత్సరం ఎప్పుడే? మన కొత్త సంవత్సరం ఉగాది కాంచాలి, అప్పుడే మన కొత్త సార్లు చాలా అవుతుంది. అప్పుడే మారితే అయిపోతాయి కదా. అప్పటిదాకా ఆగే ఓపిక నాగలేదురా. సరే మారదాం. అరే మనం మారి ఆ చెప్పుల షాప్ శంకర్ గారి లెక్క మంచి పేరు సంపాదించుకోవాలరా ఊళ్ళే. మారదాం మారదాం. అన్నా వీడేందిరా గట్ల రంగులు పూసుకుని వస్తాడు. పూసుకున్నాడో ఎవరైనా ముగ్గెత్తాలో వాడిని బొర్రిండో. సంక్రాంతి పండుగ రేపురా, అయ్యాలే కాదు. అయితే వాడేందుకే మనకి గట్లు ఉరికొస్తాడు. అన్నా ఊర్రా మీకు రంగులు పోతా. అన్నా ఊర్రా రంగులు పోతా మీకు. ఆవుర్రే అరే సిద్ధిగా, నీ చిన్న మీద శివ దొరికినారా? మాకు రంగులు వేస్తాను. ఏ చెప్తా అందించుర్రి. దించపోతే ఏం చేస్తావురా? నా లావు జారుతుంది. రంగుల పని రంగులు పూసుకోకపోతే ఇంకేం పూసుకుంటారా అన్న? రంగుల పండుగ బరాబరే, అదేమో హోలీ, ఇదేమో సంక్రాంతి. ఊరు వారి హోలీ పండుగ మనం మూసుకుంటాం, సంక్రాంతి పండుగ మనం ఆగిట్లో పూస్తాం రా. చూడండి, అరే నీకేమైనా తెలుగు ఉన్నారా? సంక్రాంతి కానీ కొనుకొచ్చుకున్న రంగులు నువ్వు ఎత్తుకొని వచ్చినావు. ఈ రంగులు ఎవరు పూసిర్రా నీకు? హోలీ అనుకు నేనే రంగులు పూసుకున్నా. వీళ్ళతో తిరిగితే హోలీకు సంక్రాంతికి తెలియకుంటూనే ఉంటది నీకు. మమ్మల్ని అంటాను ఏంది? వాడే రంగులు పూతాను వచ్చిండు మాకు. సంక్రాంతి మా తెలియదు అంటాను, మాకేం తెలియదు. ఇంటి ముంగడ ముగ్గు ఎత్తారు, ఆవు పెడతారు, గౌరమ్మలు చేస్తారు, వాటి అంతకు రేగ్గాయలు పెడతారు. ఎరికేనా? అన్న గాలిపటాలు ఎగిరేద్దామా? గాలిపటాలకు నువ్వు ఇస్తావరా పైసలు? మీరు పెద్దలనా, పైసలు లేవా మీ కాడ? ఏ ఉన్నా పైసలు ఖర్చు పెట్టాలంటే ఎవరా మీకు? మన సొంతంగా తయారు చేసిన ఆలోచన రాదా నీకు? ఎట్లా? నేను చెప్తా అది. మీరు చక్కగా ఇంటికి పోయి న్యూస్ పేపరు చీపురి కట్ట అతకబెట్టినాక అన్నం తీసుకొని రారి. నేను గాలిపటాలు చెప్తా, నేను గడిచి కట్టినా గడిచి రారి. రే, గాలిపటం చేసేదానికి న్యూస్ పేపర్ తెచ్చిళ్ళు, అతక పెట్టడానికి అన్నం తెచ్చిళ్ళు, చీపురు కట్ట తెచ్చిళ్ళు, బరాబరే. ఆ చెప్పులు ఎందుకు, గుమ్మడికాయ ఎందుకు? నీ గాలిపటాన్ని దిష్టి తాగకుండా చీపురు కట్టే కడతాను, నా గాలిపటాన్ని దిష్టి తాగకుండా చెప్పులు కడతానా? మరి గుమ్మడికాయ? నా గాలిపటాన్ని దిష్టి తాగకుండా నీకు గుమ్మడికాయ కడతాను. ఎవరైనా గాలిపటం గుమ్మడికాయ కడతారా? కడితే ఏమవుతుంది? ఆయన అది మీది పోయినాక గుమ్మడికాయ దిగి ఉన్నట్టు పడ్డది అనుకో, అది గుట్టుకున్నది అత్తడు. ఏమైతే అని చిన్న మాట్లాడతాను అంటే అది ఎగురుతుంది అనుకుంటాను నువ్వు. నేను చీపిరి కట్టదేమని ఆ పుల్లలతో గాలిపటం చేద్దామని, జిట్టిదేని కాదు. నాకు పక్క పెట్టదు గుమ్మడికాయ ఇట్లా. చెప్పులు తీరా.
కొంచెం ఎండ దాకా ఎండ పెట్టుకో. పసుపు కుంగ ఎందుకురా? ఒక కొబ్బరికాయ తెచ్చి కొట్టి ఆ నీళ్ళు తల మీద ఆప్షన్ పేపర్లు వేసుకొని మంచిగా తెచ్చిరా కొత్త చూడాలి. నువ్వు అనుకుంటావు అక్కడ దొరికింది పట్టుకొచ్చి పోయినా. ఊరి అది ఎవరు దించిపాల్సింది కారా? ఏం మంచిగా ఉన్నారా నీ మాట వరుస కంటే నిజంగా కొట్టినావు. ఇప్పుడు ఏం చేద్దాం? రేపు పండుగ రేగల కాడికి పోయాం, రేగలన్నీ తెచ్చుకుందాం. ఏం చేద్దాం? సరే ఎట్లా పండుగ రేపు రెగ్గారు కూడా కావాలి, అంతలో వెండుతాయి. అందరం వెండబెట్టి దగ్గర పోదాం. శివ ఒరే గవ్వెందుకు చింపినావురా? ఎండినాక వాడుకోపోతావా? నాకు దూయలే అన్న. సరేది ఆ రేగల కన్నా పోదాంపా. సరే మాత్రం అందరు పొత్తులా మనకు అర్థంగా తీయాలి అన్న. అర్థమైన మాట్లాడుతున్నారు. అయితే ఎట్లా కొట్టుడు? కొట్టే వాటి కొట్టరు అవే రాలుతాయి. నేనేం తప్పు మాట్లాడరా? నువ్వే అన్న కట్టబెట్టి కొట్టువా నువ్వు. ఇది కావాలనే కదా, ఇది కావాలనే నన్ను కొట్టుకున్నా. చెట్టుని కొట్టే రేగారు అర్థం చెప్తాను నేను. గవన్ని మాకేమేరక నోట్లో వేలు పెడితే ఏం చేయనో తెలియదు మాకు. చిన్న చిన్న కట్టలు డైరీలు వాడతాం కొడుతున్నాను ఒగ్గిసోటి కాదు. అరే ఇట్లా కాదు కానీ రాలేరు రా. రాళ్ళు రాళ్ళు కారమని రా. రాలే ఎక్కడ పోరి నువ్వు రాలేరా? రేగలు రాలేదా? మరి బుత్తనే తెచ్చిరు. మా అక్క జేబుల్లో నా జేబులు చిన్నగా ఉన్నాయి, కొన్ని కడుపులో దాచుకున్నావు. కూరనుకుని అన్ని మీరు ఏంటో మాకెట్టారా? మరి మీ పాలు మీరు ఏరుకొని నీ కడుపులో ఏ పడినావు మాకేమెరగా? నీ పాలు నా పాలని మాట్లాడుతున్నావు. మీ పొయ్యాలకైనా ఎక్కువ బుక్కలే. అనుమానం ఉంటారే పొయ్యాలు వచ్చి లెక్క పెట్టుకో. నేను అవ్వదు మాటని కాదు. అన్న ఊక అన్న అటు ఇటు ఎందుకు తిరుగుతాడు? రాళ్ళ కోసం. నన్ను అక్కడనే ఉండవని రాలి టిస్రేమను. అది కూడా కరెక్టే కదా.
రే నేను కొట్టిన రాళ్ళు మళ్ళీ టీచర్ అంతే రైట్ అవును సారీ శివ నాకు కూడా ఏం తెలియదు